వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్లు ఎవరంటే గత 2 రోజులుగా వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే అర్ధనారీశ్వర టెంపుల్లో ఒక లేడీ కూర్చొని పీరియడ్స్ గురించి మాట్లాడిన తర్వాత సో వాళ్ళకి అనిపించింది వాళ్ళు కరెక్ట్ అని చెప్పడం జరిగింది. సో తర్వాత వచ్చిన ప్రభావాలు కానీ ట్రోల్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ దగ్గరికి వచ్చి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిజాలు ఏంటో తెలుసుకోవాలి. పూర్వీకులు చెప్పినట్టు కొన్ని వాళ్ళు చెప్పింది నిజం తెలుసుకోవాలి కాబట్టి మాట్లాడదాం. నమస్తే అండి మైపాల్ గారు. మాది నమస్తే అండి. ఎలా ఉన్నారండి? సార్ ఈ టెంపుల్ మొత్తం మీరే ప్రారంభించారా? అవును. ఓకే. ఎన్ని ఇయర్స్ క్రితం కట్టారు సార్ ఈ టెంపుల్? ఇప్పటివరకు 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఓకే. ఎందుకు సార్ అర్ధనారీశ్వర టెంపుల్ పెట్టడం గల కారణాలు ఏంటి? అండ్ ప్యూర్ బ్లాక్ గల కారణాలు? సో విషయం ఏంటంటే మొదటగా ప్యూర్ బ్లాక్ అనేది ఎక్కడ తప్పుగా లేదు. తప్పలేదు. దాన్ని అందరూ తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. అడుగుతున్నా నేను. సో మాకు అమ్మవారి ఆదేశం. ఈ ఆలయం కట్టడానికి కూడా అమ్మవారి ఆదేశాల మేరకు ఆలయం కట్టడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ లేదు అర్ధనారీశ్వర టెంపుల్ ఇక్కడ మేము తీసుకొచ్చి పెడితే ఫేమస్ అవుతుంది అనే దానికి కూడా కాదు. మాకు ప్రతిదీ అమ్మవారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు అమ్మవారు చెప్పినది ఒకటే విషయం. సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళండి, మీరు శివుడికి మాత్రమే పూజ చేస్తారు. అక్కడ అమ్మవారి పేరు కూడా ఎత్తుకోరు. మళ్ళీ పక్కనే అమ్మవారి గర్భగుడి ఉంటుంది. అక్కడికి వెళ్తే కేవలం అమ్మవారికి మాత్రమే పూజ చేస్తారు. అక్కడ శివయ్య పేరు కూడా తీసుకోరు. ఒక శివరాత్రి రోజు మాత్రమే వాళ్ళిద్దరి పేరు తీసుకొని పూజ చేస్తారు. వాళ్ళ కళ్యాణం జరుగుతుంది. సో ఇక్కడ మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా అసలు ఏం తప్పులు చేస్తున్నాం మనం శివపార్వతుల విషయంలో అనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అదే విషయాలు మేము ఇక్కడ చెప్తుంటాం. దానికోసం ఈ కార్యం చేయడం జరిగింది. సృష్టిలో ఒక రూపంలో శక్తి పుట్టిందంటారు మనం. అప్పుడు పుట్టినప్పుడు మనం అందరికి సృష్టి ఎలా పుట్టిందని అనుకుంటాం. ఒక శక్తి పుట్టింది. ఆ శక్తికి 3 కొడుకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మళ్ళీ మనమే చెప్తాము ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివపార్వతులు అని చెప్తాం. మళ్ళీ మనం ఎట్లయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లాగానే ఇంకొక మూర్ఖత్వమైన సమాధానం ఉంది. ఆ శక్తి స్వరూపిని తీసుకొచ్చి 3 కొడుకులకు పెళ్లిళ్ళు చేస్తామంటారు. సో మరి ఎవరు ఈ సృష్టికి అమ్మా నాన్నలు కావాలి కదా? మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివపార్వతులే. శివపార్వతులు. ఆ శివపార్వతుల రూపం ఆది పరాశక్తి అంటాం. ఆది పరాశక్తి అంటే ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. ఆది పరాశక్తి రూపమే ఈ అర్ధనారీశ్వర రూపము. ఓకే. ఈ సృష్టికి అమ్మా నాన్నలని చెప్పడానికి రీజన్ కూడా ఉంది. నీకు సైంటిఫిక్ రీజన్స్ కూడా చూపిస్తా, నీ శరీరంలో చూపిస్తా. ఓకే. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ సృష్టికి అమ్మా నాన్నలని శివపార్వతులని అంటున్నాం. మరి ఎలా అని మీరు అనగొచ్చున్నాను. సో ఇక్కడ మనకు అమ్మా నాన్నలు ఉంటారు. మనకు అమ్మా నాన్నలు ఉన్నప్పుడు మన అమ్మా నాన్నల నుంచి ఏదో ఒక పోలికలు మీకు వస్తాయి కదా. సో మన అమ్మ వాళ్ళ ఇప్పుడు సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి కదా. మరి అంటే ఆ రూపం వాళ్ళిద్దరిది ఎందుకు వాళ్ళిద్దరు ఆ రూపంలో ఉన్నారు, మనలో వాళ్ళు ఏ విధంగా ఉంటారు, అంటే వాళ్ళ నుంచి మనకి పోలికలు ఏ విధంగా వచ్చినాయని చెప్పడానికి అమ్మా నాన్నలని అది. సృష్టికి అమ్మా నాన్నలను మనం చెప్తున్నాము. మరి వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి. మరి ఈ సృష్టికి పోలికలు కాదు, వాళ్ళ శరీరమే మనకి ఇచ్చిండు. ఎలా ఇచ్చారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎవరికి తెలియదు. అర్ధనారీశ్వరులు అంటే అసలు ఎవరికి కరెక్ట్ గా తెలియదు. అర్ధనారీశ్వరులు అంటే శివుడు అమ్మవారికి సగభాగం ఇచ్చిండు, లేదో ఒక ఋషి శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటైనారని చెప్తారు. కానీ అది కానే కాదు. ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళే, వాళ్ళ శరీరమే మనకు వచ్చింది. సింపుల్ గా మీకు చెప్తా. ఇప్పుడు నేను మీ యొక్క శరీరాన్ని అర్ధనారీశ్వర రూపంలో ఊహించుకోండి. కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడమ పక్కన అమ్మవారి భాగం కింద ఊహించుకోండి. సో కుడి పక్కన మీరు బలంగా ఉంటారా? ఎడమ పక్కన కొంచెం వీక్ గా ఉంటారు. కుడితో పోల్చుకుంటే మీ ఎడమ పక్కన మీ సైజెస్ తేడా ఉంటాయి. గమనించిరా? బాడీలో ఉన్న సైజెస్ తేడా ఉంటాయి. మీరు గమనించండి. ఈసారి టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కరెక్ట్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా మీరు టైలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ యొక్క శరీరంలో ఉన్న సైజెస్ చెక్ చేసుకోండి. కుడి పక్కన కొంచెం సైజెస్ వేరే ఉంటాయి, ఎడవ పక్కన కొంచెం తేడా ఉంటాయి. ఇంకా ఆడపిల్లలకైతే క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు గాజులు వేసుకున్నప్పుడు రైట్ హ్యాండ్కి ఏమో టైట్ గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో లూజ్ గా ఉంటుంది. మీరు ఎవరినైనా మీరు ఆడపిల్ల గాజుల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఎందుకు మా అమ్మగారికి నేను గాజులు తెస్తా ఉంటాను, ఒకటే ఆదిస్తారు, రెండింటికి సరిపోతాయి కదా. ఈ చెయ్యి కొంచెం సులభంగా వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడన్నా కొత్త చెప్పులు కొన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. రైట్ లెగ్ ఏమో టైట్ ఉంటది, లెఫ్ట్ లెగ్ లూజ్ గా ఉంటది. నాకు ఎప్పుడే అనిపించలేదు. మీరు ఒకసారి ఈసారి గమనించండి. ఎప్పుడు మీరు గమనించలేరు కాబట్టి గమనించలేదు. ఈసారి పోయి మీరు గమనించండి. ఆ అర్ధనారీశ్వర రూపమే మీ శరీరం. ఓకే. మీరు ఎవరినైనా సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదు ఇంతవరకు మనం కుడి పక్కన ఎందుకు బలంగా ఉంటాము, ఎడమ పక్కన ఎందుకు వీక్ గా ఉంటామని. అంటే అలవాటయ్యి అంతే కదా. ఇప్పుడు ఒక అబ్బాయి లెఫ్ట్ హ్యాండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, సరదా చెప్తున్నా మీకు. లెఫ్ట్ హ్యాండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి రైట్ హ్యాండ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. మనం ఆడే విధానాన్ని బట్టి ఉంటది కదా. అంటే బలం కోసం మాట్లాడట్లేదు మేము ఇక్కడ.
వాళ్ళ రూపం మన శరీరంలో వాళ్ళ రూపం మన శరీరం వాళ్ళ ఓకే ఏదైనా ఒక ఓకే రైట్ ఇప్పుడు అమ్మ నాన్నల నుంచి పోలిక ఎట్లా వస్తుందో ఆ శివశక్తి నుంచి అంటే ఆ శివ పార్వతుల నుంచి వాళ్ళ పోలిక మనలో ఉంది. ఓకే శక్తి లేనిదే శివుడు లేడు అని. అవును అంటా అంటే ఉంటారు. మన ఒంట్లో కూడా శక్తి లేనిదే మనము జీవమే లేదు. అవును అవునా కాదా? మీరు హృదయం సైంటిఫిక్ గా లేనిదే. తీసుకున్న మీ శరీరంలో సూర్యనాడి చంద్రనాడి అంటుంటారు. అవును ఒక ఎయిర్ వేస్ అనేది ఒకటి చల్లగా వస్తుంది, ఒక వేడిగా వస్తుంది. ఇది కూడా వాళ్ళతో లింక్ అయి ఉంది. ప్రతిదీ కూడా ఆ శివపార్వతులతోటే మన జీవనం లింక్ అయి ఉంది. ఓకే ఓకే రైట్ రైట్. అయితే మీరు ఒక ఇందాక చెప్తూ ఒక మాట అన్నారు, ఇది ఆరంభించడం కూడా అమ్మవారే మాకు చెప్పారని. ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, అమ్మవారు ఎవరికి వచ్చారు? వాక్ రూపంలో వస్తుంది అమ్మవారు. ఎవరికి వచ్చారు? అమ్మవారు అమ్మకి వచ్చారు. ఏం చెప్పారండి? మీరు అనుకుంటున్నట్టుగా బయట ఏదో చెప్తారు కదా, ఆ. చిచ్చి, ఆ అలా రకంగా అడగలేదు. లేదు నేను వినాలి. చెప్పాలి, చూసే వాళ్ళకి కూడా తెలియాలి చూసే కదా. వాళ్ళకి తెలియాలి, చాలా అదే మందికి తెలియాలి ఈ చెప్తున్నాం విషయం. నేను కూడా చెప్తున్నాను. ఏదో వచ్చి అమ్మవారు వచ్చి నువ్వు గొప్పడు అయిపోతావు, వేరేడు ఒకటి నాశనం అయిపోతాడు, ఇట్లాంటి చెప్తుంటారు కదా బయట. ఇది చేసుకో, ఈ పూజలు చేయి, ఆ పూజలు చేయి, ఆ. లేకపోతే మన నిమ్మకాయలు కట్టు, లేకపోతే ఇంకోటి పరిష్కారాలు ఇవి ఇవి చెప్పాలి. ఏవీ లేవు. కేవలం ఈ అర్ధనాదేశ్వర్ల గురించి మాత్రమే, ఈ శివ పార్వతుల గురించి మాత్రమే ఆమె చెప్తూ ఉంటుంది. ఓకే ఒక ఈ కార్యం కోసమే చెప్తుంటది, కానీ నా జీవితం ఏమైతుంది అనేది కూడా చెప్తాను. 100% ఇంతవరకు చెప్పలేదు కూడా. సరే, మీకు ఎప్పుడు వచ్చారు అమ్మవారు? మీకు ఎలా తెలిసింది ఈ అమ్మవారు? ఎలా తెలిసింది? మళ్ళీ మీకు చెప్తున్నాము. చెప్పండి. రావడము అంటే ఇక్కడ ఏదో జనాలు కూర్చొని అలా కాదమ్మా, సిగాలుగుతూ వేపాకులు పట్టుకొని ఇవి కాదు, కేవలం ఒక వాక్కు వినిపిస్తుంది. అలా చెప్పినట్టయితే మీరు జనాలకు చెప్పినట్టయితే మాకు ఎప్పుడో తెలిసేవాళ్ళు, ఇప్పుడే తెలియకుండా ఉండేవాళ్ళు మాకు కూడా. ఓకే, మేము అలా అనుకోవట్లేదు. అసలు మీకు ఎప్పుడు వచ్చారు ఎన్ని క్లారిటీ మాకు కూడా, నాతో పాటు నా చూసే జనాలకు కూడా తెలియడం కోసం 100% అడుగుతున్నాను. తెలవాలి. చెప్పండి. తెలియడం అంటూ ఏం లేదు. నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక సమ్ ఇన్సిడెంట్ ఇట్లా జరిగి, అంటే 6 ఇయర్స్ ఉన్నాం. 6 ఇయర్స్ ఓకే. ఆ తర్వాత దాన్ని పెద్ద సీరియస్ గా ఎవరు ఇంట్లో వాళ్ళు తీసుకోలేదు, బయట లేదు. కానీ అమ్మవారు ఒక కార్యం కోసమే పదే అంటే చెప్తూ ఉండడము, నేను మహాకార్యానికి ఒక కార్యం ఉంది సృష్టిలో చేయాల్సింది, దానికోసం మాత్రమే మాట్లాడుతూ రావడం జరిగింది. ఈ సిచ్యువేషన్లోనే మేము నిజామాబాద్లో కూడా ఒక పెద్ద గుడి కట్టడం జరిగింది. నిజామాబాద్లో పెద్దమ్మ తల్లి గుడి కట్టడం జరిగింది. ఆ తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. అంటే మేము మా లైఫ్ నార్మల్గా బ్రతుకుతూ పోయినాం. ఎక్కడ కూడా మేము ఇద్దరం దేవుడు, ఇది భక్తి, పూజలు ఇదంతా జీరో. మా ఇద్దరికి చాలా జీరో థింగ్. అసలు మేము ఎప్పుడు కూడా ఒక గుడిలోకి వెళ్ళాము కూడా మాకు ఈ గుడి కడతాను అనుకోలేదు. లేదు. మేము అసలు ఇది ఏది లేదు మా మైండ్ లో. సో ఆల్ ఆఫ్ సడన్ అమ్మవారు ఆ ఆదేశాలు మాకు నమ్మడానికి కూడా మేము కొన్ని results. ప్లేసెస్ కి వెళ్ళడం జరిగింది. అంటే ఫస్ట్ నమ్మలేదు, తను నమ్మలేదు అసలు దేవుడు. ఏ ప్లేసెస్ కి వెళ్ళారమ్మా? చెప్తున్నాను, మేము ఫస్ట్ మొత్తం స్టోరీ చెప్పాలి కదా. చెప్పండి, పర్లేదు. సో ఫస్ట్ మేము నమ్మలేదు. అమ్మవారు మాకు చెప్తూ ఉంటుంటే అసలు కార్యం ఏంటిది అని మేము పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి. చావు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. కానీ మాకు అమ్మవారు చెప్పింది, చూపించింది. ఒక చావు చూడగలిగినము. ఒక అమ్మాయి మెచ్యూర్ అవ్వడం ఎవరైనా చెప్పగలుగుతారా? ఎప్పుడు అవుతుందో చెప్పలేము. కానీ మాకు ఒక వయసులో అవుతారని చెప్తారు, కానీ ప్రెజెంట్ ఎప్పుడు అవుతారో చెప్పగలరా? మా జీవితంలో జరిగింది. చెప్తారా? 2 సంఘటనలు ఎలా జరిగింది చెప్తారా మాకు? ఖచ్చితంగా చెప్పండి. సో మాకు చిన్నమ్మ గుడి కార్యము ఇచ్చే ముందే, అంటే ఫస్ట్ మేము అమ్మవారి గుడి కట్టడం జరిగింది నిజామాబాద్ లో. ఇక్కడ ఇప్పుడు నేను లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ జరిగిన హేమలాంబ సంఘటన. రేణుక ఎల్లమ్మ గుడి కట్టడం జరిగింది, హేమలాంబ గుడి. సో ఆ గుడికి ముందే మాకు అమ్మవారు ఒక కార్యం ఇచ్చే ముందే ఒక మాట చెప్పిండ్రు, నేనిచ్చే కార్యంలో ఎట్లాంటి ఆటంకం వచ్చినా ఏమొచ్చినా, అంటే ఈ మనుషులు సృష్టించుకున్న నియమాలు, నిబంధనలు, పద్ధతులు ఏవైనా ఉండని, ఏవి పాటించొద్దు. కేవలం ఆ క్రియా శక్తికి మాత్రమే జరగాలి, అది నేనిచ్చిన దాంట్లోనే జరగాలి అని చెప్పడం జరిగింది.